ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెంబర్ 5 ప్లేస్లో మనం ఉన్నాం. బ్రిటన్ ఇంతకు ముందు ఉంటే మనం 6th ప్లేస్లో ఉండేవాళ్ళం. అంతకుముందు 12 నుంచి 11కి మన్మోహన్ సింగ్ తీసుకొస్తే దాన్ని 5వ స్థానానికి మోడీ తీసుకొస్తే 6వ స్థానానికి, తర్వాత 5వ స్థానానికి తీసుకొస్తే ఇప్పుడు ఏకంగా 4వ స్థానానికి. జపాన్ ప్లేస్ కూడా ఆల్రెడీ దాటిపోయాం. కాకపోతే అధికారిక ధృవీకరణ ఆర్థిక సంవత్సరం ఎండింగ్లో నడుస్తుంది. అంటే 2025 మార్చి దాకా కనుక ఇప్పుడున్నటువంటి ఆర్థిక పురోగతి ఇలాగే కొనసాగితే జీడిపి లెక్కల ప్రకారం మనం జపాన్ని దాటి 4వ స్థానంలోకి చేరినట్టు అవుతాం. జర్మనీ ఇవన్నీ అంటే ఇప్పటికే మనకు ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్, బ్రిటన్ ఇవన్నీ దాటడం ఒక ఎత్తు, జపాన్ కూడా దాటడం అనేటటువంటిది కీలకమవుతుంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే ఇక్కడే గుర్తుపెట్టుకోవాల్సింది తలసరి ఆదాయం అంటాం. అంటే జీడిపి అనేది అందరి ఆదాయం కలిపి, అంబానీ అదానీలు సంపాదించుకున్న లక్షల కోట్లు, అదే సందర్భంలో మనకు సంబంధించినటువంటి 1000 రూపాయలని కూడా కలిపి లెక్కేయడం. ఆ డబ్బులు మనకు రావు, మన డబ్బులు ఆడకపోతాయి. అయితే తలసరి ఆదాయపు అభివృద్ధి పరంగా చూస్తే అమెరికా లేకపోతే ఈ దేశాలతో పోల్చుకుంటే మనకు తక్కువగానే ఉంటుంది.